कुछ रंग प्यार के ऐसे भी। మిస్ బోస్ నాతో మాట్లాడనని చెప్పారు కదా? ఎస్ సార్, నేను మాట్లాడనని చెప్పారు కానీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. తను మా అమ్మకి సహాయం చేసింది. నా థ్యాంక్స్ని యాక్సెప్ట్ చేయలేదు కదా? సార్, తను మీతో ఇంకో విషయం కూడా చెప్పమన్నారు. తను మీ జాబ్ ఆఫర్ని యాక్సెప్ట్ చేశారు. ఇదే తను చెప్తుందని నాకు ముందే తెలుసు. వాట్ డిడ్ యు సే? కమ్ అగైన్. తను మీ జాబ్ ఆఫర్ని యాక్సెప్ట్ చేశారు సార్. మీ అమ్మగారిని చూడడానికి ఈ రోజు వస్తానన్నారు. అమ్మా, ఇలా నువ్వు కొబ్బరి నూనె పెట్టడం వల్ల మా కాలేజీలో అందరూ నన్ను ఏమంటున్నారో తెలుసా? ఆయిల్ స్పిల్ అంటున్నారు. అలానా? మరి నువ్వు తలకి రాసుకుంటావు కదా సారన్? సిరం. అదేలే సేరం. అమ్మా, అది సిరం అమ్మా. సరేలే సేరమ్మేలే. అది మాత్రం జిడ్డుగా ఉండదా? ఉండదమ్మా, అది ఇంకా ఎక్కువ రాసుకుంటే ఎక్స్ట్రా చీజ్ పిజ్జా అని పిలుస్తారమ్మా. అంతేకాకుండా కూల్ గా ఉంటుంది. అలాగా? కూల్ గా ఉంటుంది గానీ జుట్టు ఏమవుతుందో తెలుసా? ఎలా ఎండిపోయిందో చూడు. మేకలు కట్టడానికి తాడు ఉంటుంది చూడు, ఆ తాడులా తయారైంది నీ జుట్టు. వెరీ ఫన్నీ అమ్మా. ప్లీజ్, నువ్వు ఇలా రాసావంటే అమెరికా నా మీద అటాక్ చేస్తుందమ్మా. అదెలా అటాక్ చేస్తారు? వదినా, రండి రండి. మా ఆడబడుచు కూతుర్ని ఎవ్వరూ టచ్ చేయలేరు. నువ్వేం కంగారు పడకు. కావాలంటే మా అత్తయ్యకి రాయి, నేను వెళ్తున్నా. ఆగవే. కూర్చోండి వదినా. వదినా, నీకెలా ఉందో చెప్పు. బాగానే ఉంది వదినా. దేవ్ ఉన్నాడు కదా, ఊరికే హడావిడి చేస్తుంటాడు. మీకేమైంది వదినా? ఎందుకు మీ మొహం అంతా నీరసంగా ఉంది? విక్కీ వల్లే నేను బాధపడాల్సి వస్తుంది. విక్కీకి ఏమైంది వదినా? వాడి మొహం ఎలా వాచిపోయిందో తెలుసా? పొద్దునే పాలు తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ పాలవాడు చూసి ఉదయాన్నే తవలపాకులు నవ్వులుకుంటూ వచ్చావా అని అడిగాడట. ఈ పేదరాలకి వాడిని పెద్ద హాస్పిటల్కి కూడా తీసుకెళ్లే శక్తి లేదు. అందుకనే వాడి మొహానికి పసుపు పట్టేసి వదిలేశాను. అసలు ఏమైంది? ఎక్కడైనా పడిపోయాడా లేదంటే ఎవరితోటన్నా గొడవ పడ్డాడా? అన్నయ్య ఏమీ కొట్టలేదు కదా? వదినా, దేవు నీతో ఏం చెప్పలేదా? ఏంటి? నిన్న హాస్పిటల్ దగ్గర విక్కీని దేవు కొట్టాడు. ఏంటి? అవును, దేవ్ విక్కీ కంటే పెద్దాడు. వాణ్ణి కొట్టే హక్కు వీడికుంది. ఒంటరిగా వాడు ఎన్నిసార్లన్నా కొట్టచ్చు, కానీ అందరి ముందు నీకు ఒంట్లో బాలేదని నేనేమీ మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్ళిపోయాను. అసలు దేవ్ విక్కీని ఎందుకు కొట్టాడు? నేను వాడినేమీ అడగలేదు. బావు కదా, వాడికి హక్కు ఉంది. కానీ నేను అమ్మని. వాచిపోయిన వాడి మొహాన్ని చూస్తుంటే నాకు బాధేస్తుంది. గుండెల్లో కొలుక్కుమంటోంది. అత్తయ్య, తానే ఏదో చేసుంటాడు. కారణం లేకుండా అన్నయ్య ఎందుకు విక్కీని కొట్టుంటాడు? విక్కీ అక్కడ ఎవరితోనూ గొడవ పడ్డాడట. అందుకని విక్కీయే తప్పు చేశాడని నేను కొట్టాడట. లేదు, ఏమైనా దేవుకు అంత కోపం ఎందుకు వచ్చింది? సాయంత్రం నేను దేవుతో మాట్లాడతానులే. వదినా, నీకు విషయం తెలుసా? ఉదయం నుంచి నేనెంత బాధపడుతున్నానో తెలుసా? టీ నీళ్ళు కూడా తాగలేదు. నేహా, నాకు అల్లం వేసి టీ పెట్టి అలాగే 2 చపాతీలు పంపమ్మా. వదినా, వాణ్ణి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. భగవంతుడా, నాకెందుకయ్యా ఇటువంటి పరిస్థితి వచ్చింది? వదిన, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. మీరు వెంటనే విక్కీని ఒక మంచి ఆసుపత్రిలో చూపించండి. ఎంతున్నాయి? దేవుడా, ఎంత ఖర్చు అవుతుందో తెలియడం లేదే. ఈ డబ్బులు తీసుకెళ్లి వెంటనే హాస్పిటల్లో చూపించండి. వదినా, ఇంత డబ్బు నేను మళ్ళీ నీకు ఎలా తిరిగి ఇవ్వగలను? ఇంతవరకు మీ దగ్గర 65,000 వరకు తీసుకున్నాను. అది తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. కానీ ప్రతి నెల ఖర్చులు ఎక్కువ అవడం వల్ల మీకు తిరిగి ఇవ్వడానికి నేను డబ్బు కూడబెట్టలేకపోతున్నాను. భగవంతుడా, వదినకి ఈ డబ్బు నేను ఎలా తిరిగి ఇవ్వగలను? వదినా, నేను మిమ్మల్ని అడిగానా? బయట వాళ్ళైతే అప్పు అనుకోవచ్చు, సొంత వాళ్ళ దగ్గర హక్కుగా తీసుకోవాలి.
నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను అందరూ ఇక్కడే వచ్చి ఉండండి అని. ఇంత పెద్ద ఇల్లుంది, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అర్థమవుతుంది కానీ మీ అన్నయ్య ఒప్పుకోవడం లేదే. చెప్పండి శరం గారు, అశోక్ చౌక్ నుంచి లెఫ్టా? సరే, నేను లెఫ్ట్ తీసుకుని మీకు కాల్ చేస్తాను. అరే ఏంటమ్మా? హలో శర్మ అంకుల్, ఐఎమ్ సారీ, నాన్నగారు ఈ రోజు రాలేరు. ఒకవేళ మీకు టైం ఉంటే గనుక ఈవినింగ్ మీరింటికి రండి అంకుల్. అండ్ ఐ ప్రామిస్ ఖచ్చితంగా డాడీ ఈ రోజు మిమ్మల్ని చీట్ చేయరు. అయితే ఓకే అంకుల్. షోనా ఏంటమ్మా ఇలా చేసావు? నా జాబ్ గురించి అతనితో మాట్లాడాలమ్మా. చూడండి నాన్న, జాబే అనవసరం అనుకున్నప్పుడు జాబ్ గురించి ఎందుకు మాట్లాడాలి? షోనా, నీకు సౌరభ్కి జాబ్ దొరికే వరకు నేను జాబ్కి వెళ్తాను. బ్రేకింగ్ న్యూస్ నాన్న, సోనాక్షి బోస్ కి జాబ్ దొరికేసింది. ఏంటి? నీ కూతుర్ని బాగా అబ్జర్వ్ చేయండి నాన్నగారు. జాబ్ లేని నీ కూతురికి ఇప్పుడు జాబ్ వచ్చేసింది నాన్న. నీకు జాబ్ వచ్చిందా? గ్రేట్. ఏ హాస్పిటల్ అమ్మా? యాక్చువల్లీ అది నాన్న ఏ హాస్పిటల్లోనూ కాదు. నేను మిస్టర్ దీక్షిత్ గారి జాబ్ ఆఫర్కి ఓకే చెప్పాను. మిస్టర్ దీక్షిత్? కానీ అతని జాబ్ ఆఫర్ నీకు నచ్చలేదని చెప్పావుగా. షోనా, నువ్వు దేనికి కంగారు పడకు. నీకు తప్పకుండా బెస్ట్ జాబ్ దొరుకుతుందమ్మా. నీకు జాబ్ దొరికే వరకు నేనున్నాను కదా బంగారు తల్లి. ఎవరి ముందు నా కూతురు తలదించుకోవటం నాకు ఇష్టం లేదు తల్లి. లీవ్ ఇట్. అయినో నాకు మీరున్నారు, కానీ నేను ఈ విషయంలో బాగా ఆలోచించి ఆ తర్వాత ఈ డిసిషన్కి వచ్చాను. దేన్నైతే నేను గెలుపు అనుకుంటున్నానో అది ప్రొఫెషనల్ గా నాకు ఓటమయ్యింది. నా ప్రాబ్లం మిస్టర్ దీక్షిత్ తోటే కదా నాన్నగారు. తను ఆరగెంట్ గాను రూడ్ గాను ఉంటున్నారు. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా తెలియదు. కానీ వాళ్ళ అమ్మగారు ఆవిడ జస్ట్ ఒక పేషెంటే కదా. నాకు మిస్టర్ దీక్షిత్ మీద ఉన్న కోపాన్ని నేను తన మీద చూపించకూడదు. ఆవిడికి నా హెల్ప్ అవసరం నాన్న. అండ్ ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై జాబ్, దాట్స్ ఇట్. బాగుందమ్మా, చాలా బాగుంది. నాకెంతో గర్వంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. షోనా, నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకసారి నడుస్తున్నప్పుడు గోడ గుద్దుకున్నావు. 1 సంవత్సరం పాటు ప్రతిరోజు నువ్వు నన్ను చూసినప్పుడల్లా నాన్న ఈ గోడ చాలా చెడ్డది, నాకు నచ్చలేదు, కూలదోసే అని చెప్తూ ఉండేదానివి. నీకు ఆ విషయం గుర్తుందా? చిన్న చిన్న విషయాలకు కూడా మొండిపట్టు పట్టే షోనా ఇప్పుడు అన్ని విషయాలు అర్థం చేసుకుని తెలివిగా డాక్టర్ సోనాక్షి బోస్ గా నా ముందు నిలబడ్డావమ్మా. అమ్మ చెప్పింది కరెక్టే. ఆడపిల్లలు ఎఫ్డీ లాంటి వాళ్ళమ్మా. ఎప్పుడు మెచ్యూర్ అవుతారో తెలియదమ్మా. వాట్? కమాన్, గివ్ మీ హ్యాగ్. ఇదే ఉన్నాడే 55,000 పెట్టి పాత షోపీస్ తీసుకుని వచ్చాడు. ఈ డబ్బుతో కొత్తవి 10 కొనుండొచ్చు. ఎంత తోంతున్నా కూడా అస్సలు కొంచెం కూడా మెరుపు రావడం లేదు. భయపడ్డాను. చిన్నపిల్లల కంటే మరీ మొండిగా ప్రవర్తిస్తున్నావమ్మా నువ్వు. అది నేను. ఏమైంది ఇంత తొందరగా వచ్చావు? నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. బాలేకపోతే బాగవుతుందిలే. ఏంటది? నీ హెల్త్ అమ్మా. నాకేం కాలేదు దేవ్. ఒక న్యూట్రిషనిస్ట్తో మాట్లాడాను. తనిక్కడ ఫుల్ టైం పనిచేయడానికి ఒప్పుకుంది. కరుణించేవా స్వామి? దేవ్, ఇదేమీ వద్దని చెప్పాను కదా. దేవ్, నీకు జ్ఞాపకం లేదనుకుంటాను. చిన్నపిల్లాడిగా ఉంటప్పుడు విక్కీ మీ అత్త కడుపులో ఉండగా మీ అత్తకి 6 నెలల వరకు కావలసిన భోజనాన్ని నేనే దగ్గరుండి వండి పెట్టేదాన్ని. మీ మామయ్యకు మలేరియా జ్వరం వచ్చినప్పుడు కూడా పథ్యం భోజనం నేనే వండి పెట్టాను. షాద్రాలో ఉన్న తివారీ మావయ్య ఉన్నాడు కదా, వాళ్ళ ఆవుకి ఒంట్లో బాగుండకపోతే ఏం భోజనం పెట్టాలని నన్నే అడిగేవారు. ఇప్పుడు నువ్వేమో నేనేం తినాలి ఏం తినకూడదు చెప్పడానికి వేరెవరినో పిలుస్తానంటావేంటి? అమ్మా ఒప్పుకోమ్మా. మీతో పాటు ఉండడం కోసమే తన్ని పనిలోంచి తీసేశాను. కేవలం 3 నెలలే కదమ్మా. నాకొద్దు. 3 నెలలు కాదు, 3 రోజులు కూడా వాళ్ళు పెట్టే భోజనం నేను తిన్నాం. అమ్మా నా కోసం. ఇప్పుడు ఆ డాక్టర్కి నువ్వు ఎంత డబ్బులు ఇవ్వబోతున్నావు? ఎంత ఇస్తే ఏంటమ్మా, నీ ఆరోగ్యం కుదిరిపడాలంతే. చెప్పు దేవ్. 1.5 lakh. 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 1.
1,00,000 దేవ్ 1,00,000 ఇవ్వబోతున్నావా? నాకు వెండి బంగారం ఏమన్నా వండి పెడుతున్నారా? నీకు ఆ గౌరవం అన్న తెలుసు కదా. రింకీ వాళ్ళ నాన్నగారు జీవితం అంతా సేవ చేస్తే ఆయనకి PF-గా 1,00,000 వచ్చింది. నువ్వేమో 1,00,000 తీసుకెళ్లి నేనేం తినకుండా ఉండడం కోసం డాక్టర్కి ఇస్తానంటున్నావు. దేవ్, నేను చెప్పేది విను. ఈ డాక్టర్లు కాదు, తెల్లకోటు వేసుకున్న దొంగలు. అమ్మా, 1.5 లక్షైనా 1.5 కోటైనా నీ ఆరోగ్యం కుదుటపడాలమ్మా. నీకంటే నాకేది ముఖ్యం కాదమ్మా. ఈ పాటికి డాక్టర్ బోస్ వస్తూ ఉంటారు. తనకి నిన్ను పరిచయం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. నేనంతా చూసుకుంటాను. నువ్వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళి నీ పని చూసుకో. అది చాలా ముఖ్యం. అమ్మా, నువ్వు ఈ దేశ రాజకీయాలనే శాసిస్తావు. ఆ డాక్టర్ నువ్వు మెయింటైన్ చేయలేవా? నాకు నీ మీద డౌట్ కదమ్మా, తన పరిస్థితి ఏంటా అని. అది సరే దేవ్, ఒక విషయం చెప్పు. విక్కీతో నీకేంటి గొడవ? అమ్మయ్యా, అలసిపోయాను. విక్కీ, విక్కీ, ఏమండి ఏమండి, నా కోసం ఏం కొన్నానో చూసారా? చీరండి, బాగుంది కదా. కాస్త ఇలా చూడండి. అంజు అక్క ఉంది కదా, వాళ్ళ మనవడు పేరు పెట్టే ఫంక్షన్కి నేను ఇదే కట్టుకోబోతున్నాను. ఇంకా విక్కీకి కొత్త షూస్ కొన్నాను. ఎవరైనా మూతి మీద కొట్టినా సరే, గిఫ్ట్ గా ఇచ్చినా సరే, వాడి తలరాతలో చెప్పులు మాత్రం రాసి ఉంది. అరే సరే, నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు. ఏ బ్యాంకులో నువ్వు దొంగతనం చేశావు? ఎలా నువ్వు ఇవన్నీ కొనుక్కొచ్చావు? దొంగతనం చేయకపోతే ఇంకేం చేయను? మీకొచ్చే పెన్షన్తో చీర కొనుక్కోవాలన్న ఆలోచన కూడా నాకు రావడం లేదు. సరుకులే కొనలేకపోతున్నాను. ఒక నెయ్యి డబ్బా అయిపోతే ఇంకో నెయ్యి డబ్బా కొనడానికి ఆలోచిస్తున్నాను. విక్కీ అడి, వాడు మందులవి వేసుకున్నాడా? విక్కీ, వాడు రూమ్ లో కూర్చొని మందు తాగుతున్నాడు. వాడు తాగాల్సిన మందు తాగుతున్నాడు. ఏంటి? వాడు లోపల కూర్చొని బీర్ తాగుతున్నాడు. అరే, నొప్పి పోవడానికేగా తాగుతున్నాడు, లేకపోతే ఆ దరిద్రమైన టేస్ట్ దాన్ని ఎవరు తాగుతారు? అది సరే, దాని టేస్ట్ బాగుండదని నీకెలా తెలుసో చెప్పు. అది ఇదిగో, ఇలా మాట మార్చి నా వైపు తిప్పకండి. సరే గానీ, ముందు మీరు ఆ గీజర్ని రెడీ చేశారా లేదా? ఇదే మాట మారుస్తుంది. అందులో ఒక వైర్ కట్ అయింది, అందుకే కరెంట్ షాక్ కొడుతోంది. నేను రెడీ చేస్తానులే. మీరెందుకు రెడీ చేస్తారు? నాకు షాక్ కొట్టి ఒకేసారి నేను పైకి వెళ్ళిపోవాలని మీరు అనుకుంటున్నారు కదా. నా తలరాత అలా రాసుంటే బానే ఉంటుంది. పెళ్ళై ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నా తలరాత ఇలాగే ఏడ్చింది. సంతోషం అన్నదే లేదు. ఎప్పుడు చూసినా కష్టాలు, బాధలే. ఒకటి నీళ్ళ కష్టాలు, లేదంటే కరెంటు కష్టం అని అది ఇది ఏదో కష్టం వస్తూనే ఉంటుంది. ఇలా చూడు, నువ్వు ఏం చెప్పినా సరే మా చెల్లెలి ఇంటికి వెళ్ళి ఉండడం కుదరదు అంతే. ఏమన్నారు? ఆడపడుచు అంత పెద్ద ఇంట్లో ఉంటే మనం ఇంత చిన్న ఇంట్లో ఉండాలా? మన స్తోమతకు తగ్గట్టు పూరి గుడిసెలోనే బతకాలని రాసుంటే నువ్వు అలాగ ఉండాలి రాధారాణి. అర్థమైందా? ఇది ఎలా ఉన్నా సరే మన ఇల్లు. నువ్వు రాజభవనంలో ఉండాలి అనుకుంటే నీ కుమారుడితో చెప్పి రాజభవనం కట్టమని చెప్పు. దేవ్ వాళ్ళ అమ్మ కోసం కట్టించినట్టు కట్టించమని చెప్పు. కరెక్ట్ అడ్రస్గా వచ్చాను అనుకుంటున్నానే. లేదా నేను తప్పుగా టర్న్ తీసుకున్నానా? మిస్టర్ దీక్షిత్ లాంటి రిచ్ పర్సన్ ఇలాంటి లొకేషన్లో ఎలా ఉంటారు? ఆశ్చర్యంగా ఉంది. దేవన్న, దేవన్న, మిమ్మల్ని కలవడానికి సోనా మేడం వచ్చారు. మిస్ బోస్, వెల్కమ్. మీరు మిస్టర్ దేవ్ గారికి ట్విన్ బ్రదరా?
అదేంటంటే మిస్టర్ దీక్షిత్ నేను ముందే చూశాను. చాలా రూడ్ గా ఉంటారు. ఆయనకి మర్యాద ఎలా ఇవ్వాలో కూడా తెలీదు. కానీ మీరు ఇంత పొలైట్ గా మాట్లాడుతున్నారు. మీరు మిస్టర్ దీక్షిత్ కానే కాదు కదా? నేను మిస్ సోనాక్షిని చూశాను. తనెంతో రూడ్ గా ఉంటుంది. నేను ఇచ్చిన జాబ్ ఆఫర్ కూడా వద్దని చెప్పింది. అరే మీరు ఒక్కరే ఇక్కడికి వచ్చారే, అయితే మీరు మాత్రం సోనాక్షి అయి ఉంటారు కదా? నేను మీ అమ్మగారి కోసం ఇక్కడికి వచ్చాను. నేను ఆవిడని చూడొచ్చా? యా, తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ, మా అమ్మ రూమ్ ఇటుంది, అటువైపు నా రూమ్ ఉంది. అమ్మా, అరే నన్ను హాస్పిటల్లో చేర్పించింది ఈ అమ్మాయే. దేవ్, ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి మంచి పని చేశావు. ఈ అమ్మాయికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది. రా తల్లి, కూర్చో. నేను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాను. అదేలే, ఆ తెల్లకోట వేసుకునే దొంగల కోసం. నీకో విషయం తెలుసా? నా కొడుకు నా కోసం ఒక డాక్టర్ని తీసుకొస్తున్నాడు. భోజనం తినిపించడానికి 1,50,000 తీసుకుంటున్నాడు తెలుసా? రాని చెప్తా. ముందు ఆ లాల్చీ వేసుకునే ముసలి డాక్టర్ని చూసి ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి దేవ్? ఈవిడే డాక్టర్ సోనాక్షి బోస్, నీకోసం ఏర్పాటు చేసిన న్యూట్రిషనిస్ట్. నువ్వు డాక్టర్వా? అవునండి. అది కాదమ్మా, జుట్టుకి రంగేసుకున్నావా? ఇప్పుడు డాక్టర్ అవటానికి వైట్ హెయిర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగా? సారీమ్మా. సారీ తల్లి. ఇట్స్ ఓకే ఆంటీ. నేను అస్సలు అనుకోలేదు నువ్వు డాక్టర్ అని. నువ్వు నాకెంతో సహాయం చేశావు. నీ పనంతా వదులుకొని నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళావు. కానీ తెలియక నీ గురించి నేను తప్పుగా మాట్లాడాను. నేను డాక్టర్ అని పిలవను. మీకెలా పిలవాలనిపిస్తే అలా పిలవండి ఆంటీ. బోస్ బెంగాలీవా? అవునండి. నేను చేపలు అస్సలు తినను. ఓకే ఆంటీ. దేవ్, తనకి థ్యాంక్స్ చెప్పావా? నేను థ్యాంక్స్ చెప్పడానికి ఫోన్ చేశాను, కానీ నేను నిన్ను సోనా అనే పిలుస్తాను. డాక్టర్ బోస్ ముసలోళ్ళ పేర్లా ఉంది. దేవిక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. అలాగేనమ్మా, నేను తనతో కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పాక బయలుదేరతాను. I'll manage. ఐ నో ఈరోజు మీ ఫస్ట్ డే కదా, అలాగే మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఈ ఆయిల్ తోటే వంట చేస్తారా? అవును మేడం, ఇందులో పూరీలు బాగా కాల్చొచ్చు. ఈ రోజు నుంచి ఇది కాదు, ఆలివ్ ఆయిలే వాడాలి. అందులో పూరీలు కాల్చాలా? ఇక నుంచి పూరీలు కాల్చకూడదు. మీరు నెయ్యి యూజ్ చేస్తుంటే దాన్ని ఆపేయాలి. కానీ నెయ్యి అంటే మా అమ్మకు చాలా ఇష్టం. ఆవిడకి కొంచెం కూడా నెయ్యి ఇవ్వకూడదు. కొంచెం కూడానా? మైదా పిండి కూడా వాడకూడదు. కానీ అమ్మకి పరోటా అంటే చాలా ఇష్టం. కనీసం ఎప్పుడో ఒకప్పుడు. అయితే వద్దు. నో పన్నీర్. పన్నీర్ విజు, నో పన్నీర్. ఓకే. నో రాజ్మా, నో చోలే, నో ఫ్రైడ్ స్టఫ్స్, నో పచ్చళ్ళు, నో స్వీట్. అమ్మకు నచ్చిన ఆహారం పెట్టకపోతే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ కొంచెమైనా. ఈ రోజు మీరు ఆఫీస్లో ఏం చేయబోతున్నారు? ఒక రియల్ ఎస్టేట్ డీల్ గురించి మాట్లాడాలి. ఆ పేపర్స్ తీసుకొచ్చి మీరు నాకు ఇవ్వగలరా?
రియల్ ఎస్టేట్ గురించి నాకు మీకంటే బాగా తెలుసు. సో నవ్ యు నో, మరొకరి పనిలో తలదూర్చడం చాలా పెద్ద తప్పు. నా పని నన్ను చేసుకొనిస్తారా? For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.